హాయ్ అండి అందరికీ ఈరోజు సింపుల్గా టేస్టీగా మీకు ఆలు అలాగే వంకాయ కర్రీ చూపిస్తే చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే మనం పెరిగేసి చేసుకుంటాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 5 వంకాయలు తీసుకున్నాను. ఒక ఆలుగడ్డ అనేది తీసుకున్నా. ఆలుగడ్డ పైన తోలు అనేది తీసేసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకోండి. మీడియం సైజ్, అంత పెద్ద కాకుండా అంత చిన్న కాకుండా చూడండి ఆ విధంగా అనేది పీసెస్ ఉండాలి. కట్ చేసుకున్న తర్వాత వంకాయలు కూడా ఇప్పుడైతే సేమ్ మీడియం సైజ్ పీసెసే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్లో కొంచెం ఉప్పేసి ఆ తర్వాత కట్ చేసి వేసుకోండి, లేకపోతే అవి బ్లాక్ అయిపోతాయి, ఇంకా టేస్ట్ అనేది బాగుండదు. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత అన్నీ కట్ చేసుకున్నాక ఒక ఆనియన్ తీసుకొని అది కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడైతే టమాటో తీసుకొని, టమాటో కూడా మీడియం సైజ్ టమాటో తీసుకొని అది కూడా చిన్నగా కట్ చేసుకోండి పీసెస్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేసి నేను అవి చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నా. అందులోనే ఆయిల్, జీలకర్ర, ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలు ఇవి బాగా ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి ఆయిల్లోనే. మగ్గిన తర్వాత ఇప్పుడైతే పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఇప్పుడైతే టమాటో యాడ్ చేసుకుంటున్నా. టమాటో ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. టమాటో అనేది మగ్గితేనే బాగుంటుంది. ఆ తర్వాత కారం, ధనియా మసాలా, అది హోమ్మేడ్ మసాలా, ఇంకోటి ఎండు కొబ్బరి పొడి కొంచెం వేసేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడైతే లాస్ట్కి గరం మసాలా యాడ్ చేస్తున్నా నేను. ఇప్పుడు మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది చపాతీలో కన్నా రైస్లో కన్నా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు మగ్గించుకొని లాస్ట్ ఫైనల్గా పెరుగు వేసుకోవడమే. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని ఒక 10 నిమిషాలు అటు ఇటు టాస్ చేసుకొని తిప్పుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసుకోవడమే. చూడండి చాలా బాగుంటుంది, ఎమ్మీ ఎమ్మీగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.